Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. క్లాసెస్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఒక్కసారి క్లారిటీ ఇస్తే 2024లో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? 2024లో మనకు ఫిబ్రవరి నుంచి ఉన్నాయండి. జనవరిలో మనకి దుబాయ్ అక్కడ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి మనం క్లాసులు పెట్టుకున్నాం. అక్కడ 4 ఫిబ్రవరి విజయవాడ అండి. మనకు 18 ఫిబ్రవరి వైజాగ్లో ఉంటుంది క్లాసు. 11 ఫిబ్రవరి హైదరాబాద్లో ఉంటుంది. అలాగే 25 ఫిబ్రవరి అనంతపురంలో ఉంటుంది. ఈ ఫిబ్రవరి క్లాసెస్ అండి. అలాగే మనకి మార్చిలో 3వ తారీఖు బెంగళూరులో ఉంటుంది. అలాగే 10వ తారీఖు రాజమండ్రిలో ఉంటుంది. 31వ తారీఖు తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా క్లాసు మీరు ఎంత వీలైతే తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియోలో ఏం చెప్తారు? మన 2024 వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఎన్నో లక్ష్యాలు పెట్టుకున్నాం. దాంతోపాటు ఏంటంటే మీకు మీరు మీ యొక్క జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవడం అనేది జరుగుతుంది. క్రమబద్ధీకరించుకోవడం అనేది జరుగుతుంది అంటే ఎలాంటి నియమాలు కట్టుబాట్లు అనేవి మన సబ్జెక్ట్లో ఉండవు. ఇది గమనించకుండా మనం ఏం చేస్తామంటే మనమే నియమాలు కట్టుబాట్లు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అర్థమైంది? దీనివల్ల ఏమవుతుందంటే స్వేచ్ఛను కోల్పోతారు. దీనివల్ల మీరు స్వేచ్ఛను కోల్పోతారు. కాబట్టి ఏం చేయాలంటే మనం పెట్టుకునే నియమాలు మనం కట్టేయకూడదు. మనం పెట్టుకునే లక్ష్యాలు మనని ఆపేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు కొందరు అంటారు ఈ సంవత్సరం నేను ఇంత సంపాదించాలి, ఓకే, దీనికోసం నేను ఎర్లీగా లేవాలి, ఓకేనా, 1 గంట ముందు లేవాలి, 1 గంట ఆలస్యంగా పడుకోవాలి, ఓకే, దాంతోపాటు ఖచ్చితంగా ఈ టైం మెయింటైన్ చేయాలంటే నేను 5 గంటలకు లేవాలి, ఖచ్చితంగా 10:30కు పడుకోవాలి, ఓకేనా, నేను ఈ ఆహారమే తీసుకోవాలి, అంటే ఈ సంవత్సరంలో నేను ఇది చేయాలనుకుంటే ఈ ఆహారమే తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయంటే నిన్ను అనవసరంగా ఒక చక్రంలో బంధిస్తాయి. ఇవన్నీ మన సబ్జెక్ట్లో స్వేచ్ఛ అనేది ఉంది. నీకు నువ్వుగా స్వేచ్ఛగా జీవించినప్పుడే నువ్వు కోరుకున్నాన్ని నువ్వు సాధిస్తావు, లేదా నీ కోరికలన్నీ తీర్చుకున్నప్పుడే నువ్వు కావాలనుకున్నావు నువ్వు సాధిస్తావు. రెండు అంటే ఇక్కడ మన సబ్జెక్ట్లో ఎక్కడ కూడా కట్టుబాట్లు లేవు, నియమాలు లేవు. మనం ఏం చెప్తామంటే క్లాస్లో ఎలాంటి ముట్టుడు అంటుడు కూడా లేదు. ఓకేనా? ఎస్, వాస్తవం. మన సబ్జెక్ట్లో 2 పెట్టుకున్నాం మనం. ప్రకృతికి ఇబ్బంది పెట్టదు, పక్కవాడికి ఇబ్బంది పెట్టదు. చాలా ఈజీ, ఓకేనా. పాటిస్తే చాలా కష్టం, అదే చాలా కష్టం. కాబట్టి ఇక మీద నువ్వు ఎలాగైనా స్వేచ్ఛగా ఉండొచ్చు కదా. ఈ నియమాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంటే నువ్వు బందీ అయిపోతున్నావు. కాబట్టి నీ కోరికలు తీరవు, నువ్వు కావాల్సిన డబ్బు నువ్వు పొందలేవు. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళావు అనుకోకుండా, అప్పుడు మనం నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉన్న పొలంగా పెట్రోల్ దొరకలేదు, 1 గంట 2 గంటలు లేట్ అయిపోయింది మీకు ట్రాఫిక్లో. మామూలు కాదు. అంటే ఒక పెట్రోల్ అనే దాన్ని ఆపేస్తే ఎంత స్తంభించిపోద్ది అనే దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఇక్కడనే వీడియోలు చేసుకుంటూ కూర్చున్నాము. కిందకి వెళ్ళగానే కారు తీద్దామంటే మావాడు అన్నాడు కదా, అయ్యో సార్ పెట్రోల్ బంక్లో బంద్ ఉన్నాయి, పోనీ కనీసం ఆఫీస్ దాకా వెళ్తుందా, అక్కడ దాకా వెళ్తుంది. కానీ రోడ్డు మీద ఎంత ట్రాఫిక్, గంటలో పోయేది 2.5 గంటలు పట్టిందా. కరోనా ఎంత సడన్ గా వచ్చింది, ఇది కూడా అంత సడన్ గా వచ్చింది, అంత సడన్ గా పోయింది కూడా పోయింది. కానీ ఇంపార్టెన్స్ పెరిగింది, తెలిసింది కూడా, దాని వాల్యూ తెలిసింది. ఒకటి ఏదైనా బందీ అయినప్పుడే దాని వాల్యూ తెలిసింది. కాబట్టి ఇక్కడ ఏమైందంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి ఎలాంటి కట్టుబాట్లు కానీ దానికి నువ్వు బందీ అయిపోకూడదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నీకు కావాల్సినవన్నీ నువ్వు స్వేచ్ఛగా పొందడానికి ప్రయత్నం చేయాలి, ఓకేనా. మూడోది ఏంటంటే నీ మీద ఎవరు ఆధిపత్యం ఉండకూడదు. మన సబ్జెక్టులు పక్కా ఉంటాయి. ముట్టుడు అంటుడు ఉండొద్దు అని చెప్పాను. మన సబ్జెక్టులు అవన్నీ ఏం లేవు. ఎందుకంటే నువ్వు ప్రకృతిలో జన్మించావు, ప్రకృతి పరంగానే ఉంటావు, సమాజానికి తగ్గట్టు కొన్ని కట్టుబాట్లతో ఉంటావు, అంతే. కానీ నీ మీద ఎవరు అధికారం ఉండదు, నీ మీద ఎవరు కూడా బాస్ ఉండదు, నీ మీద ఆధిపత్యం చెల్లించే వాళ్ళు ఉండొద్దు. మన సబ్జెక్టులో మీ జీవితాన్ని మెల్లిగాల ముందు తయారు చేసుకోండి, ఓకేనా. అంటే ఇప్పుడు మీరు ఎటైనా వెళ్ళాలనుకుంటారు, స్వేచ్ఛగా వెళ్ళాలి. దానికి మీ ఇంట్లో కానీ లేకపోతే బయట కానీ మీకు ఎందుకు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు, ఇవన్నీ కండిషన్లు ఉండొద్దు. ఎందుకంటే పోయిన దగ్గర మీరు ఎన్నో ఆలోచనలతో పోతారు, అక్కడ ఒక సమయం మించిపోవచ్చు. దానికి మీరు జీవితంలో ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవద్దు. అలాంటి జీవితాన్ని మెల్లిమెల్లిగా మీరు తయారు చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ మనం ఈ 2024లో నేను నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా, ఇది మీరు జ్యోతిషం అనుకుంటారో ఇంకేమనుకుంటారో నాకు సంబంధం లేదు. ఒక రకంగా నేను జ్యోతిషంలో కూడా, మీకు తెలియదు ఏం లేదు. 2024 ఈజ్ లక్కీ ఇయర్ అండి ఇది అందరికీ. ఇప్పుడు మనకు 2023 వరకు ఏమైందంటే అందరి డబ్బులు ఉన్నాయి కానీ స్ప్రెడ్ కాలేదు, మార్కెట్లో స్ప్రెడ్ కాలేదు. అన్ని బిజినెస్లో అంతంత మాత్రమే మార్కెటింగ్ ఫ్లక్చువేట్ జరిగింది.
ఈ 2024 అలా కాదు, బ్రహ్మాండమైనటువంటి మనకి బిజినెస్ ఇస్తుంది, అందరూ అన్ని రకాలుగా హ్యాపీగా ఉండగలుగుతారు. దానికోసం మీరు పెట్టుకునే లక్ష్యాలు దానికి అనుగుణంగా ఉంటే మీరు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అంత మంచి వ్యాపారాలు ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి, నేను చెప్తున్నాను. వినడానికి హాయిగా హ్యాపీగా మనం పాజిటివే చెప్తాం కదా ఎప్పుడైనా కానీ. కాబట్టి అంత గొప్పగా వ్యాపారాలు జరగబోతున్నాయి, అందరూ హ్యాపీగా జీవించగలుగుతారు, అందరూ బాగా సంపాదిస్తారు ఈ సంవత్సరంలో. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకు నాకు చెప్పాలనిపించింది, మన సబ్జెక్ట్ కాకపోయినా నాకు చెప్పాలనిపించింది, నా ఇన్నర్ మైండ్ చెప్పాలనిపించి చెప్పాను. అందరూ అలాగే హ్యాపీగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మనీ మంత్ర ఫ్యామిలీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మాత్రం కోరుకుంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారండి. అందుకే నేనేమంటున్నానంటే పాత్ర పెద్దది పట్టుకోండి, అర్థమైందా? ఇప్పుడు కూడా మళ్ళీ మీరు పిసినార్థనం చేసేసి నాకు ఇంతే కావాలి ఇలా కావాలి అని దానికి ముందు మీరు మీ యొక్క స్వేచ్ఛగా మీ యొక్క ఆలోచనల్ని విశ్వానికి తెలియజేసినప్పుడు అప్పుడు సంపూర్ణంగా మీకు అందజేయబడుతుంది. ఈ విషయంలో ఎలాంటి కట్టుబాట్లు పెట్టుకోవద్దని నేను చెప్తున్నాను. దేనికి లొంగదు, ఎలాంటి కట్టుబాట్లు పెట్టుకోవద్దు. కాబట్టి వీలైనంతగా స్వేచ్ఛగా ఉండండి, మీ భావాన్ని స్వేచ్ఛగా విశ్వంలోకి ప్రకటింపచేయండి. ఎలాంటి కట్టుబాట్లు కానీ మీ చుట్టూ ఎవరు కూడా మిమ్మల్ని బాండ్ చేయకుండా ఉండే విధంగా చూసుకోండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి మంచి గోల్స్ కొడతారు, బాగా ఆఫర్స్ ఉన్నాయి. నేను నిజంగా చెప్తున్నా, వ్యాపారాలు కూడా బాగా పుంజుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వెంటనే హ్యాపీగాను ఎక్సలెంట్ ఇయర్ అండి, ఎక్సలెంట్ ఇయర్. నేను చెప్తున్నా ఎక్సలెంట్ ఇయర్. ప్రతి ఒక్కరూ అవకాశంగా తీసుకుని ముందుకెళ్ళాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎస్పెషల్లీ మనల్ని ఎవరైతే ఆదరించున్నారో, మనతో పాటు ఎవరైతే ట్రావెల్ అవుతూ ఉన్నారో, వాళ్ళ పై స్థాయిలో అటు రియల్ ఎస్టేట్లో సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు, అటు ఫ్యామిలీ బిజినెస్లో సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అచీవ్ చేసిన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చిందే మనం చూసాము. మాకు కొత్తగా చెప్పాల్సింది కూడా కింద కామెంట్ బాక్స్లో పెట్టినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ దానితో పాటు వాళ్ళ ప్రొఫెషన్తో సంబంధం లేకుండా వీడియోస్ త్రూ మైండ్ ట్యూన్ చేసుకొని అనంతకృష్ణ స్వామి గారు చెప్పారు, ఓకే దిస్ ఈస్ గుడ్. ఇవాళ మీ పేరు మీద నాకే తెలియదు కొన్ని వీడియోస్ ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తాయి. ఈవెన్ నేనే ఆశ్చర్యపోతాను. మన వీడియోకి సంబంధించి ఏదేదో ఇన్ఫర్మేషన్ మీ ఫోటో పెట్టేస్తారు, ఇన్ఫర్మేషన్ రాసేసి ఆ ఛానల్లే కంటిన్యూ చేసుకుంటున్నారు. నేను మొన్న రీసెంట్గా ఒక ప్రెమిసెస్కి వెళ్ళాను, అసలు అక్కడ ఎవరు తెలియదు, నాకెవరు తెలియదు. తెలియని దగ్గరికి నేను సామాన్యంగా ఏంటంటే ఇప్పుడు మనం అయిపోయినాం కదా, ఎక్కడ కూడా అక్కడ అందరూ గుర్తుపట్టేస్తున్నారు. కాబట్టి ఎట్లా వెళ్ళాలనుకుంటే ఎవరు తెలియని లేని ప్రదేశానికి వెళ్తాను. మ్యాక్సిమం ఒంటరిగా ఉండాలనుకుంటాను. ఆ విషయంలో నేనేం చేశానంటే ఒక తెలియని ప్రదేశానికి వెళ్ళాను. ఓకే, ఆ వ్యక్తిని కలుద్దామని వెళ్ళాను. ఆ వ్యక్తికి నేను తెలియదు ఖచ్చితంగా అని ఆ నమ్మకం మీద వెళ్ళాను. మీరు నమ్మండి, ఆ ప్రెమిసెస్లో అడుగుపెట్టిన కాడ నుంచి వాళ్ళ వర్కర్స్తో సహా ఎంప్లాయీస్తో సహా ఓనరు కూడా నా వీడియోలు చూస్తారంటే నాకు తెలియదు. నేను అడుగు పెట్టగానే అక్కడ ఒక అనుకోని ఒక అలజడి, అప్పటిదప్పుడే పూలు ఆ బెలూన్స్ అవన్నీ ఏర్పాటు చేసేసి వెల్కమ్ చెప్పేసి ఏదో చేశారు అనిపించింది. అంటే మనకు తెలియకుండా కూడా ఈ సబ్జెక్ట్ క్లాస్లోకి రావాలనే కాదు, క్లాస్లోకి రాకున్న వాళ్ళు కూడా చాలామంది ఈ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు, చాలామంది సంపాదిస్తున్నారు. నాకు అక్కడ అన్నిటికంటే నచ్చింది ఏంటంటే ఆ హెడ్ ఆఫ్ ది బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన కింద ఎంప్లాయీ ఒక 20-25 మంది ఉన్నారు, వాళ్ళందరికీ రోజు మన వీడియోలు చూడమని చెప్తాడంట. మీరు ఎప్పుడు అలాగే ఉండొద్దు, మీరు ఎదగాలి. చూడండి ఎంత మంచి ఆలోచన, తన కింద వాళ్ళు కూడా ఎదగాలి అన్నప్పుడు అతను ఇంకే ఎదుగుతాడు. ఎదురు వాళ్ళని ధనవంతులు చేయడం ద్వారా మనం ధనవంతులం అవుతాం, మనకు సూత్రం ఉంది. కాబట్టి వాళ్ళకి రోజు చూడమంటాడంట, ప్రతిరోజు మన వీడియోలు చూస్తారంట వాళ్ళు. నేనే ఆశ్చర్యపోయాను, ఇంత ఫాలోయింగ్ అందాం మనకి. వెంబడి పని ముగించుకొని బయటకు వచ్చేసాను. అలా పర్లేదు, బాగానే మంచి రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు, మార్పు వచ్చింది, సంపాదిస్తున్నారు. ఇవి 2 వచ్చినాయండి, చాలు. మనం సక్సెస్ సాధించాం, వాళ్ళు సంపాదిస్తాం, మనం సక్సెస్ సాధించాం. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షియాచేరి అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.